ఓన్లీ ఒకటే బరువు ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొద్దున్నే లేచాక ఒక 250 ఆర్ 300 ml వాటర్లో జీలకర్ర అర స్పూను, పుదీనాకులు 10 ఆకులు లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. ఒక 15-20 రోజులు మీరు రెగ్యులర్గా తాగండి. మీకు అట్లీస్ట్ మీ బాడీలో ఒక ఫ్యాట్ లాస్ కానీ, బాడీలో బరువు అంటే వారంలో 4 రోజులు 4 కేజీలు 5 కేజీలు పడిపోవడం కాదండి. బరువు అంటే బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వడం, అంటే ఇంచ్ లాస్. మనం చూసిన వెంటనే హెవీగా ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు కొద్దిగా సన్నగా కనపడుతున్నామని మనం చూసుకోవాలి. వేరే వాళ్ళు చెప్తా అంటారు, వేరే వాళ్ళు సన్నగైనా లావే ఉన్నామంటారు, కొంతమంది లావు ఉన్నా కూడా కొంతమంది సన్నగానే ఉంటారు. సో మనుషుల మీద కాదు, మన ఓన్ బాడీ మీద వెళ్ళాలి. మనం వేసుకుంటున్న డ్రెస్ ఇంతకుముందు టైట్గా ఉంది, ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది. ఆ జీరా పుదీనా వాటర్ తాగితే మీకు అంత కంఫర్ట్నెస్ వస్తుంది. సో మార్నింగ్ లేచిన వెంటనే పరగడుపున ఒక గ్లాస్ నీళ్ళలో కొద్ది జీలకర్ర పుదీనాకులు వేసి లైట్గా మరిగించి బాగా కషాయం లాగా వేడి చేయగానే ఒక పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి మంచి జీరా పుదీనా వాటర్ తాగడం. దాని తర్వాత మంచిగా ఆకుకూరలు వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయ్యాక దింపి అంత సూప్ లాగా బాగా స్మాష్ చేసి పిప్పంతా పిండేసి ఆ సూప్లో కొద్దిగా లెమన్ కానీ పెప్పర్ పౌడర్ కానీ వేసుకొని తీసుకోవాలన్నారు. మోర్ న్యూట్రిషన్. చాలా మందిలో బరువు పెరుగుతున్నాం అంటే B12 డెఫిషియన్సీ వల్ల ఉంటుందండి. కొంతమంది థైరాయిడ్ వల్ల, కొంతమంది PCOD ప్రాబ్లం వల్ల, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో కొంతమందికి డెఫినెట్గా మెటబాలిజం లో ఉండడం వల్ల, కొంతమందికి B12 డెఫిషియన్సీ వల్ల. B12ని మనం రెగ్యులర్గా ఆకుకూరల్లో, వెజిటబుల్స్లో, మునక్కాడలు ఇవన్నీ సూప్లో వేసుకొని తాగండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. దాని సూప్ తాగే ఆకలిస్తే 1 లేదా అర ఇడ్లీ తీసుకోవడం, లేదంటే 1.5 ఇడ్లీ తీసుకోవడం. తక్కువ తీసుకోవాలి. ఏదైనా తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మీల్కి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ లేకుండా తింటూనే ఉన్నాం కూడా బరువు పెరిగిపోతూనే ఉంటాం ఖచ్చితంగా. గ్యాప్ ఇవ్వాలి. ఫుడ్ గ్యాప్ ఇస్తుంటే ఖచ్చితంగా మెటబాలిజం స్పీడ్ అవుతుంది, డెఫినెట్గా స్పీడ్ అవుతుంది. దాని తర్వాత మజ్జిగ లంచ్కి వచ్చాక తక్కువ రైస్, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కర్రీ తీసుకోవడం, ఆకుకూరలు ఫ్రై తీసుకోవడం, మజ్జిగ తాగడం, జీరా పౌడర్ కలుపుకొని తాగడం తీసుకుంటే సరిపోతుంది.